3:30 వచ్చినా 4 వచ్చినా కూడా ఓవర్ఫ్లో కాదు. అయితే నేను అనేది ఇప్పుడు మీకు ఇంకొక 10 రోజుల వరకు వర్షాలు రావు. 10 రోజుల తర్వాత వస్తుంది. వచ్చినప్పుడు ఈ డ్రైన్లో ఈ నీళ్ళని ఎక్కడ కలుపుతారు? ఊళ్ళో నుంచి వచ్చే వర్షం నీళ్ళు కానీ ఊళ్ళో ఉన్న డ్రైన్ వాటర్ని కానీ రివర్లో ఎక్కడ కలుపుతారు? మనం ఎక్కడికి ఈ పెద్ద ట్రైన్లో తీసుకొచ్చేసాం. రేపు ఇది ఫస్ట్ కండిషన్ ఎయిర్ ఫుల్ వచ్చి టౌన్లో ఇక్కడ వర్షం పడకుండా బయ్యారం అవుతుంది. మళ్ళీ 2.5 లక్షలు వచ్చింది. ఆ నీళ్ళు మళ్ళీ టౌన్లోకి రాకుండా మనం ఏదైతే 3 ట్రైన్లు ఉంటున్నాయి కదా వాటిని ప్రొడక్షన్ ప్లేసెస్ ప్రొడక్షన్. అప్పుడు ఆ నీళ్ళని ఏం చెప్పండి. అప్పుడు ఇది వచ్చినప్పుడే ఖమ్మంలో కూడా పెద్ద వర్షం పడింది. అదే వరస్ట్ కండిషన్. దెన్ అనేది వరస్ట్ కండిషన్ వచ్చినప్పుడు సార్ ఇక 28 feet వచ్చినప్పుడు మైన్లో పడితే ఇనండేషన్ ప్లేస్లో అది ఐడెంటిఫై చేస్తాం. ఎక్కడైతే నీళ్ళు ఆగే ప్రదేశం దాని వరకు ఈ డ్రైన్లు సేఫ్గా చేస్తాం. కొత్త ఇనండేషన్ అయితే అప్పుడు అంత వెలాసిటీతో మీకు రాస్తాం. బాండింగ్ అవుతా ఉంది. ఈ డ్రైన్లు అయింది ఆగిందా అంత బాండింగ్ అవుతుంది. ఈ డ్రైన్లు ఎప్పుడు కచ్చా డ్రైన్లు అయినా ఒక ప్రాంతానికి వచ్చి అక్కడి నుంచి లిఫ్ట్ చేసుకునేదానికి చేసుకుంటే లిఫ్ట్లు సక్సెస్ కావాలని చెప్పి డ్రైన్లో పర్మనెంట్గా టెంపరీ ఈ సంవత్సరం వరకు ఆ డ్రైన్ కంప్లీట్ అయ్యే లోపల మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఏమైపోయినా కూడా ఈ రోడ్డు దగ్గర నుంచి కేబుల్ బ్రిడ్జ్ వరకు కంప్లీట్ చేయాలి. సేమ్ లెవెల్ ఆ డ్రైన్ పోర్షన్స్ ఏం చేయాలో టెక్నికల్గా అక్కడ పోర్షన్ పడ్డప్పుడు రివర్ లెవెల్ హైట్ ఉన్నప్పుడు టౌన్లోకి రావద్దు. ఇది లేనప్పుడు టౌన్లో వాటరు ఇటు ఎట్లా డిస్పాచ్ అవుతుంది, డిస్క్లోజ్ అవుతుంది అది చూడాలి. మీరు ఇక్కడ మామూలు క్లోజ్ చేసి డ్రైన్స్ అన్ని చికాకు చేసి మళ్ళీ అందుట్లో ఆ నీళ్లతోటి అందుట్లో ఊరంతా ముంచేస్తే ఇది మాకు ఉపయోగం లేని పని. అర్థమైందా? మీరు సచ్చినా బతికినా ఎట్టి పరిస్థితులు 15th కల్లా మొత్తం సేఫ్ లెవెల్కి వెళ్ళాలి. ఆ బ్రిడ్జ్ కాడ నుంచి ఈ బ్రిడ్జ్ వరకు రివర్ పెరిగినా కూడా నీళ్లు లోనకు రావడానికి లేదు. ఆ గ్యాపుల దగ్గర మీరు టెంపరీ నుంచి ఈ సంవత్సరం వరకు ఎట్లా చేస్తారో ఐ డోంట్ నో. రివర్ లెవెల్ హైట్ ఉన్నప్పుడు ఎక్కువ ఉన్నప్పుడు ఊళ్ళోకి రావద్దు. ఇది లేనప్పుడు ఊళ్ళో నీళ్ళు ఏ రకంగా ఫ్రీగా మళ్ళీ రివర్లోకి వెళ్ళాలి అది మీరు ప్లాన్ చేసి పెట్టుకోండి. ఓకే, ఈ రకంగా జరిగితే మాత్రం మీరు మొత్తం వర్కులన్నీ ఆపేసి ఈ పోర్షన్ వరకే కాన్సన్ట్రేట్ చేయండి. ఆ బ్రిడ్జ్ కాడ నుంచి అవతల చేసే పని లేదు. అది మీరు చేసినా అవ్వదు. ఆ బ్రిడ్జ్ కాడ నుంచి అవతల చేసే పని లేదు. అది ఇప్పుడు మీరు చేసినా అనవసరం. మీరు చేయాల్సింది లెఫ్ట్ సైడ్ రైట్ సైడు ఈ ఒక్క పోర్షన్ వరకే కంప్లీట్ చేయండి. రెండింటి మధ్యలో 9 మీటర్స్ అంటే మనకు అర్బన్ సైడ్ వచ్చేసి 49 మీటర్స్ ఒక్క మీటర్ కాకపోయినా కూడా వేస్ట్. మీరు 1400 చేసినా 1401 చేయకపోతే మీరు వేస్ట్. అది నేను అది అర్థమైందా? దీన్ని ఎంత తొందరగా లేపగలుగుతారో లేపండి. మళ్ళీ వారం రోజుల తర్వాత వస్తారు. మీరు కనీసం ఎర్త్ లెవెల్ కన్నా తీసుకెళ్ళాలి. ఇందులో మళ్ళీ వాటర్ స్టాగ్నెంట్ అయింది. మళ్ళీ మీరు పని చేయాలంటే దీన్ని లిఫ్ట్ చేయాలా, మధ్య వాటర్ తీసేయాలా, డీ వాటరింగ్ చేయాలా, మధ్య చేయాలా, మధ్య అదంతా మీరు ప్లాన్ చేసుకొని ఇది మీరు ఈ సంవత్సరం ఏజెన్సీ కూడా నాకు ఐ డోంట్ నో. అభిషేక్ మీరు పరమకుండాలా డిపార్ట్మెంట్ కూడా వీడు మొద్దు నిద్రపోతుంటారు. వీడికి అసలుకి సీరియస్నెస్ లేదు, టైం సెన్స్ లేదు, అసలు ఏమీ లేదు. ఇరిగేషన్ అధికారుల దగ్గర ఏమీ లేదు. ఈ సంవత్సరం చెప్తే నెక్స్ట్ ఇయర్కి కూడా చేద్దామనే ఆలోచన కూడా లేదు. దీన్ని మట్టుకు సీరియస్గా తీసుకోండి. మీరు ప్రతి 3-4 డేస్కి ఒకసారి వచ్చి అడిగిన పెట్ చాట్ని బట్టి మీరు ఈ రోజుకి ఇది చేస్తాం, ఈ రోజుకి ఇది చేస్తామని చెప్తుంటారు. అది మీ దగ్గర పెట్టుకోండి, ఇవ్వండి సార్కి. కలెక్టర్ గారంటే ఆయన బిజీగా ఉంటాడు, కమిషనర్కి ఇచ్చేసి ఏ రోజు ప్రోగ్రెస్ ఆ రోజు ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. నాకు తెలిసి ఎలినో ఉంది రాకపోవచ్చు కానీ ఆ ప్రాంతంలో కంపల్సరీగా వస్తుంది. బయ్యారం క్యాచ్మెంట్లో ఎట్టి పరిస్థితుల్లో వర్షం వస్తుంది, ఎట్టి పరిస్థితుల్లో మునేరు వస్తుంది. కృష్ణా
కృష్ణానది రాకపోయినా మునేరు వస్తుంది. మీరు ఆ లెవెల్కి సేఫ్ లెవెల్కి తీసుకెళ్ళి మీరు కంటిన్యూగా పనిచేయకపోతే సీరియస్గా ఉంటుంది. మళ్ళీ పబ్లిక్ లేనప్పుడు బాధపడ్డారంటే దానికి అర్థం ఉంది. 2 years అవుతుంది. అప్పుడు 2 years. మీరు దీని కంప్లీషన్ డేట్ ఎప్పుడు? March 2026 27 వరకు ఇచ్చారు. ఈ టెండర్ వేసినప్పుడు మీకు షెడ్యూల్ ఎట్టిచ్చారు? మనకి 26 మార్చి వరకు సార్. మనం ఎల్ఏ ప్రొడ్యూస్ ఉండటం వల్ల 27 మార్చి వరకు ఇచ్చాము సార్. 27 మార్చి, 1 year ఉంది. అవును సార్. అందుకని ఈ లోపల ఈ బిట్ ఒక్కటి కంప్లీట్ చేయండి సార్. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఈ ఏరియా మట్టి కంప్లీట్ చేస్తే అవశేషం ఉందల్లా ఈ ప్రాంతంలో ఇబ్బంది పడతాం. కాబట్టి సీరియస్గా ఉంటుంది. మీరు చూశారు, గత 2 సంవత్సరాల క్రితం మునేరు వరదలకి మునేరు పారివాహక ప్రాంత ప్రజలందరూ కూడా చాలా రోజులుగా నీళ్ళలో మునిగిపోయి వాళ్ళ సర్వస్వం కోల్పోయి అష్టకష్టాలు పాలైనటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఈ యొక్క మునేరుకి ప్రొటెక్షన్ వాల్స్ ఉంటే తప్ప ఖమ్మం పట్టణాన్ని మనం సురక్షితంగా ఉంచలేమనేటటువంటి ఆలోచనకు వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 690 కోట్లు 690 కోట్లతోటి ఈ ప్రొటెక్షన్ వాల్స్ని శాంక్షన్ చేసుకున్నాం. దీనికి కొన్ని ల్యాండ్ ఎక్విజిషన్ సమస్యలు ఉన్నాయి. అయినా జాయింట్ కలెక్టర్ గారు, ఆర్డీఓ చాలా భాగం పూర్తి చేశారు. ఇంకా ఎన్ని మీటర్స్ ఉంది క్లియర్ చేయాల్సింది? 240 మీటర్స్. ఇంకొక 240 మీటర్స్ ఉంది. ఆర్డీఓ గారు, జాయింట్ కలెక్టర్ గారు నెగోషియేట్ చేస్తున్నారు. దాన్ని కూడా పనులు మొదలుపెట్టించేసి ఈ యొక్క జూన్ మాసానికి సేఫ్ లెవెల్కి తీసుకోగలిగితే ఈ బ్రిడ్జ్ నుంచి, బైపాస్ బ్రిడ్జ్ నుంచి కేబుల్ బ్రిడ్జ్ వరకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఈ ప్రాంతాన్ని ఈ సంవత్సరం క్లోజ్ చేసుకోగలిగితే, ఎందుకంటే అత్యధిక నివాసాలు ఉండేటటువంటి ప్రాంతం, పేద ప్రజలు ఉండేటటువంటి ప్రాంతం కాబట్టి ఇంత కష్టపడి పనిచేశారు. కాబట్టి ఇంకా ఈ 2 గ్యాపులు కూడా ఆ యొక్క ల్యాండ్ ఓనర్స్ తోటి మాట్లాడి వాళ్ళకి ఏ రకంగా రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేస్తుందో ఆ రకంగా చేసి వెంటనే రేపటి నుంచి ఈ 2 గ్యాపులు కూడా సేఫ్ లెవెల్కి తీసుకొచ్చి జూలై ఆగస్టులో వచ్చేటటువంటి వర్షాలకి ఎట్టి పరిస్థితుల్లో మునేరు వస్తే ఆ మునేరు జలాలు ఖమ్మం పట్టణంలోకి రావద్దు. అదేవిధంగా ఖమ్మం పట్టణంలో వర్షాలు పడి ఖమ్మం పారివాహక ప్రాంతంలో క్యాచ్మెంట్ ఏరియాలో పడ్డ వర్షపు నీళ్లు కూడా సజావుగా నదిలోకి పోయేటట్టుగా తాత్కాలిక ఏర్పాట్లైనా పూర్తి చేసుకొని ఈ సంవత్సరానికి ఈ గ్యాప్ మాత్రం పూర్తి చేసుకుంటే నెక్స్ట్ ఇయర్ మార్చి వరకు దీనికి టైం ఉంది. 27 మార్చి వరకు టోటల్గా పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. కలెక్టర్ గారు, కమిషనరు, జాయింట్ కలెక్టరు ప్రతి 3-4 రోజులకి దీన్ని రివ్యూ చేసి ఇప్పుడు జరిగినటువంటి ఆలస్యం మళ్ళీ ఫర్దర్గా జరగకుండా, వర్షాకాలం దగ్గరలో ఉంది కాబట్టి ఈ మెయిన్ గ్యాప్స్ని పూర్తి చేసుకుంటే ఈ జనవాసాలు ఉన్నటువంటి ప్రాంతాన్ని రక్షించుకోగలుగుతాం. మిగతాది నెక్స్ట్ ఇయర్లో పూర్తి చేసుకొని ఖమ్మం పట్టణం శాశ్వతంగా మునేరు వరదల బాధ నుంచి మనం ప్రజలను రక్షించుకోవటం, అదేవిధంగా ఖమ్మం ప్రాంతాన్ని మనం పరిశుభ్రంగా ఉంచుకునే అవకాశం కూడా ఉంటుంది. దానివల్ల ఈ యొక్క మునేరు పారివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజలు కావచ్చు, ప్రజలందరూ సురక్షితంగా ఉండాలనేది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన. దానికి తగ్గట్టుగా ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా కొద్దిగా శ్రద్ధ పెట్టి తప్పకుండా అనుకున్న సమయానికి ఈ 2 బ్రిడ్జిల మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ పూర్తి చేయమని చెప్పి అధికారులను కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ పోయినసారి బాధలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలని చెప్పి విజ్ఞప్తి. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పటికి 14 లక్షలు కొన్నాము. ఇంకా రాష్ట్రం మొత్తం మీద ఉంటే కూడా ఇంకో 1 లక్ష ఉండొచ్చు. 2-3 రోజుల్లో మొక్కజొన్నలు అనేది లేదు. మొక్కజొన్నలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కొనుగోలు చేయట్లా. నువ్వు అందరికి అడుగు, పక్కన ఆంధ్రప్రదేశ్ అడుగు, కర్ణాటక అడుగు, ఛత్తీస్గఢ్ అడుగు, మహారాష్ట్ర అడుగు, మొక్కజొన్నలు ఎక్కడైనా ప్రభుత్వం కొన్నదా? బీజేపీ పాలిత రాష్ట్రాలను కూడా అడిగి మళ్ళీ రేపు ఒకవేళ ఎక్కడన్నా ఉంటే జేసీ గారికి అప్పచెప్పు, ఎమ్మటే రేపు పొద్దున్న వెళ్ళి కాటా చేస్తా. ఎక్కడా కూడా రైతులు ఇబ్బంది పడట్లేదు.
ఉన్నటువంటి ఇబ్బందులు కేంద్ర ప్రభుత్వం యొక్క చర్యల వల్ల జరిగినటువంటి ఇబ్బందులు. ఆ ఇబ్బందులు ఏంటంటే డీజిల్ రాక మనం ఎన్ని రోజులు సఫర్ అయ్యాం. డీజిల్ ఆయిల్ సప్లై చేసేది ఎవరు? డీజిల్ సప్లై చేసేది ఎవరు? డీజిల్ సప్లై చేసేది ఎవరు? కేంద్రం చేయకపోవటం వల్ల లారీలు రాకపోవటం వల్ల ట్రాన్స్పోర్ట్ జరగల. అర్థమైందా? పశ్చిమ బెంగాల్ ఎన్నికలు జరిగినాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి హమాలీలందరూ పశ్చిమ బెంగాల్ వాళ్ళే. కాటా వేయాలన్నా బస్తాలు మోయాలి. అయినా హీట్ వేవ్స్ ఉన్నాయి, మధ్యాహ్నం పూట పనులు జరగట్లా. అయినా కలెక్టర్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఖమ్మం జిల్లా ఈజ్ ద నెంబర్ 1 ఇన్ ప్రొక్యూర్మెంట్. అర్థమైందా? వరిలో కానీ మొక్కజొన్నల్లో కానీ అత్యధికంగా ప్రొక్యూర్ చేసినటువంటి జిల్లా ఖమ్మం జిల్లా. కాబట్టి దయచేసి పాజిటివ్గా ఉండండి, ఉన్న కష్టాలు చూడండి. డీజిల్ రాకపోవటం వల్ల లారీలు రాకపోవటం వల్ల కాటా వేసిన బస్తాలు సమయానికి పంపించలేకపోయినాం. గోడౌన్స్ అన్నీ ఫుల్గా ఉన్నాయి. పక్క రాష్ట్రాల్లో గోడౌన్స్ను కూడా బుక్ చేసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి కానీ పక్కనున్నటువంటి బీదర్కి కూడా పక్కనున్నటువంటి కర్ణాటక రాష్ట్రానికి కూడా మనం మొక్కజొన్నలు పంపించి దాస్తున్నాం. అయినా సరే రైతు సుఖంగా ఉండాలి. ఆయన అమ్మేది 2400, మన ఇంటికి వచ్చేది 3000కి వస్తుంది. గోడౌన్కి చేరేసరికి 3000ది మళ్ళీ బయట అమ్మితే 1400 వస్తాయి మనకి. అయినా సరే ఒక్కొక్క క్వింటాల్కి అంత నష్టమైనా కానీ రైతు క్షేమం కోసం ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. జొన్నలే కావచ్చు, మొక్కజొన్నలే కావచ్చు, వరే కావచ్చు. వరి మొత్తం భారతదేశంలో మనం ఇప్పటికి 65 లక్షలు కొన్నాం. భారతదేశం మొత్తం 50 లక్షలు కొనలా. అన్నపూర్ణ అనేటటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా 20 లక్షలు కొన్నారు. అవన్నీ గమనించి కంపారిజన్ చేసి తెలంగాణ ఏ స్థానంలో ఉందో చెప్పు. మంచిది. థ్యాంక్ యూ.